హలో, మీరేనా? రచన కట్టా రాంబాబు, గళం ఎస్టీకే శిరీష. హలో హలో ఏమండి, వినబడుతోందా? హలో, మిమ్మల్నేనండి. వింటున్నాను, చెప్పు. ఏం చేస్తున్నారు? కాఫీ తాగారా? లేదు, ఇంకా ప్రస్తుతం పేపర్ చదువుతున్నాను. అవును, బండి ఇంకా దిగలేదా? అప్పుడే 7 అయింది కదా. స్లోగా పోతోందండి, ఇంకా అరగంట పట్టేటట్టుంది. ఎందుకే అంత గట్టిగా మాట్లాడతావు? అందుకే గొంతు పోయినట్టుంది. ట్రైన్లో నీతో పాటు ఇంకా చాలామంది ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది కదా. అరుస్తూ మాట్లాడడం నీకు బాగా అలవాటైపోయింది. మీ ఆడాళ్ళంతా అంతే, మొగుడికి చెవుడన్నట్టు గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక్కడ నా మాటలు వినడానికి తీరిగ్గా ఎవరు లేరు. వాళ్ళ మొబైల్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అన్నట్టు మీకు విషయం చెప్పాలి. ఇంకా ఏం చెప్తావే బాబు? నిన్న ట్రైన్ ఎక్కే వరకు జాగ్రత్తలు చెప్తూనే ఉన్నావు కదా. పెళ్ళాలందరికీ ఇదో జబ్బు. మొగుడిని ఏ పిల్లి ఎత్తుకుపోతుందోననో, పెళ్ళాం ఇంట్లో లేకపోతే మొగుడనే అల్పజీవి బతకలేడనో మీ ఫీలింగ్. ఇంకా ఏ మిగిలిన్నాయో చెప్పు. పోదురు బడాయి. సరే, అసలు విషయానికి వస్తాను. ఓ అరగంటలో మీ దగ్గరకు మా గోవింద్ వస్తాడు. గోవిందా? వాడెవడు? ఎవడేమిటండి, మా తమ్ముడు గోవిందు. నీకు తమ్ముడు లేడు కదా, నువ్వొక్కదానివే కదా. నిన్ను నాకిచ్చి నా గొంతు కోశారు మీ వాళ్ళు. అంటే మన పెళ్ళయ్యాక నాకు తెలియకుండా పుట్టాడా వాడు? చాలండి సరసం, నేను చెప్పేది పూర్తిగా వినండి. సరే చెప్పు. మా తమ్ముడు వచ్చిన వెంటనే వాడికి చీర ఇచ్చి పంపండి. ఎవరిది? మీది. నాదా? భలే జోకేశావు. నేను చీరలు ఎందుకు కడతాను? లుంగీలే కదా కట్టేది. కదా, ఇంట్లో చీరలు కట్టేది నేనే కదా. నా చీర ఇచ్చి పంపించండి. ఏ చీర ఇవ్వాలి? అదే చెప్తున్నాను. మీరు మన బెడ్రూమ్లో ఉన్న బీరువా దగ్గరికి వెళ్ళండి. మన బెడ్రూమ్లో బీరువా ఎక్కడుంది? బీరువా ఉన్నది దేవుడి గదిలో కదా. అబ్బా, నా చీరలుండే బీరువా అండి. ముందు అక్కడికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేయండి. అలాగే ఓపెన్ చేశాను. అందులో మధ్య అరలో వైలెట్ కలర్ డిజైనరీ శారీ ఉంటుంది. అది తీసి వాడికి ఇవ్వండి. ఈరోజు వాడి కూతురి పెళ్లి చూపులట. ఆ చీర అయితే ఆ పిల్లకు బాగుంటుంది. అది కట్టుకుంటే ఆ పిల్ల వాళ్ళకు నచ్చుతుంది. ఇంతకీ వాళ్ళు పిల్లని చూడడానికి వస్తున్నారా, లేక నీ చీరను చూడడానికి వస్తున్నారా? ముందు మీరు నోరు మూసుకొని ఆ చీర తీయండి. ఆ కలర్ చీర ఇందులో లేదే. లేకపోవడం ఏమిటి? నేను వచ్చే ముందే కదా దాన్ని అందులో సర్ది పెట్టాను. ఆ చీర తప్ప మిగిలినవి చాలా ఉన్నాయి. ముదరాకుపచ్చ రంగు, పసుపు రంగు గళ్ళ చీర, ఎరుపంచు నల్ల చీర, ఇవన్నీ ఉన్నాయి. మీరు చెప్పే రంగులేమీ నాకు అసలు నచ్చవు కదా. అవెందుకుంటాయి? మీకు అసలే రంగులు తెలియవు. సరిగ్గా చూడండి. సరిగ్గా చూసేనే బాబు. తెల్ల చీర మీద వైలెట్ కలర్ పువ్వులున్న చీర ఒకటి ఉంది. అదేనా నువ్వు చెప్పేది? మీ మతిమండ. నేను చెప్తున్నదేమిటి, మీరు చేస్తున్నదేమిటి? నాకు లేని చీరల గురించి చెప్తున్నారేమిటి? ఆ చీరలు నాకు లేవు కదా, మీకెలా కనిపిస్తున్నాయి? నాకు కనిపించడం ఏమిటి? నువ్వు చూసినా అవే కనిపిస్తాయి. చూడు రాజ్యం. తలనొప్పిగా ఉంది. కొంచెం కాఫీ కలుపుకొని తాగొచ్చి నీ చీర వెతుకుతాను. రాజ్యం ఏమిటండి? నా పేరు తాయారు కదా. పేరు ఎప్పుడు మార్చుకున్నావే బాబు? సరే, ఈ పేరు కూడా బాగానే ఉందనుకో. ఇంతకీ ట్రైన్ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడే కాళహస్తి దాటింది. కాళహస్తి దాటడం ఏమిటి? గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ కదా వెళ్ళేది. కాళహస్తి ఎందుకు వెళుతుంది? గోదావరి ఎక్స్ప్రెస్ ఏమిటండి? నన్ను మీరు తిరుమల ఎక్స్ప్రెస్ రాజమండ్రికి ఎక్కించారు కదా. రాజమండ్రిలో తిరుమల ఎక్కించడం ఏమిటి? నిన్ను వైజాగ్లో గోదావరి కదా ఎక్కించింది. పొరపాటుగా నువ్వు రాజమండ్రిలో దిగిపోయి తిరుపతి వెళ్ళే ట్రైన్ ఎక్కేసావా ఏమిటి? నేనెందుకు ట్రైన్ మారుతాను? పొద్దునే తాగారా ఏమిటి? అవును, మీరు నా మొగుడేనా? నీ మెడలో తాళి కట్టింది నేనే అయితే నీ మొగుడిని నేనే అవుతాను. నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఇంతకీ నువ్వు నా పెళ్ళానివేనా? ఇప్పుడు మీరే అన్నారుగా, నా మెడలో తాళి కట్టింది మీరే అయితే మీరే నా మొగుడు అన్నట్లు. మీరు రామనాథం స్కూల్ టీచరే కదా. కాదు, రంగనాథం, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని. ఇంతసేపు పరాయాడదాంతో అలా మాట్లాడడానికి సిగ్గనిపించడం లేదా? అందులోనూ పోలీసోడివి. భలేదానివమ్మా. ముందు నువ్వు ఫోన్ చేసి అరగంట నుంచి నాకు చెడామెడ పెడుతున్నావు. పోలీస్ ఆఫీసర్ని కూడా చూడకుండా. పోలీసోడైతే ఎవరికయ్యా గొప్ప? నీ పెళ్ళాన్ని నేను తిట్టదా ఏంటి? ఎందుకు తిట్టదు తల్లి? అసలు మగాళ్ళని అంత ధైర్యంగా తిట్టేది పెళ్ళాలే కదా. పోలీసోడిని ఏమిటి? రాష్ట్రపతి, గవర్నర్ పెళ్ళాలకేనా అలాగే వాళ్ళ మొగుళ్ళని తిడతారు. మీ ఆడాళ్ళంతా అంతే కదా. చాలే, పెద్ద చెప్పొచ్చావు. ఇంకా ఫోన్ పెట్టేయి. హలో, ఏమండి మీరేనా? హలో, నేనేనే. ఏమిటి విశేషం? దిగిపోయావా? లేదండి, ఆ దిక్కుమాలిన పోలీసుడితో అరగంట మాట్లాడాను. సరే, మా తమ్ముడు గోవిందు వస్తాడండి. వాడికి హలో, మీరేనా కథ విన్నారు.
మరలా మంచి కథతో కలుద్దాం.